నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ద్రవిడియన్ పార్టీలు బాగా పాతుకుపోయిన రాష్ట్రం, వేరే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఇవ్వని రాష్ట్రం. ఎవరే వచ్చినా కూడా వాళ్ళతో ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాల్సిందే గెలవాలంటే అలాంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో అద్భుతం జరగబోతోంది. అదే రాష్ట్రం కాదు, ఆ రాష్ట్రంలో కూడా బీజేపీకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ డిఎంకే అనే పార్టీ బీజేపీకి ఎగెయినెస్ట్గానే, అట్లాగే ఈడీఎంకే పార్టీ ఎగెయినెస్ట్ బీజేపీకి, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎగెయినెస్ట్, వీసీకే పార్టీ బీజేపీకి ఎగెయినెస్ట్, కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీకి ఎగెయినెస్ట్గానే, వైకో పార్టీ బీజేపీకి ఎగెయినెస్టే, కమలా హాసన్ పార్టీ కొత్తగా వచ్చిన బీజేపీకి ఎగెయినెస్టే. ఈ మధ్య యాక్టర్ విజయ్ అని కూడా పెట్టాడు, ఆయన ఒక పార్టీ, అది కూడా బీజేపీకి ఎగెయినెస్ట్గా పెట్టిన పార్టీలు. ఇలా బీజేపీకి ఇన్ని ఎగెయినెస్ట్ పార్టీలు ఉంటే ఒక వ్యక్తి మాత్రం దీన్నంతా కూడా చేంజ్ చేయగలను నేను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ వచ్చిన వ్యక్తి, తమిళనాడు రాష్ట్రంలో వచ్చిన వ్యక్తి అన్నామలై. అన్నామలై ఎంత మార్పు తీసుకొచ్చాడో తమిళనాడు అన్నది ఖచ్చితంగా ఫలితాలు వచ్చాక తెలుస్తుంది. కానీ ఆ ఫలితాల ముందు ఛాలెంజ్ స్వీకరించటమే అన్నామలై ఒక గొప్పతనం. మనం మంగళవారం నాడు చూసాము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా కోయంబత్తూరులో రోడ్ షో నిర్వహించారు. అది జరిగిన 24 గంటల ముందే తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు, బీజేపీలో చేరారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా అని. ఇవన్నీ జరిగాక గురువారం నాడు బీజేపీ తన 3వ లిస్టు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి 3వ లిస్టు విడుదల చేసింది. ఆ 3వ లిస్టులో తమిళనాడుకి సంబంధించి కూడా 9 నియోజకవర్గాలకి పేర్లు, అభ్యర్థులను ప్రకటించింది. ఆ అభ్యర్థులను ప్రకటించడం లిస్టు చూస్తే కనుక మనం మొట్టమొదటి పేరు బీజేపీ తమిళనాడులో ఎన్ మక్కల పాదయాత్ర ద్వారా డిఎంకే, అధికార పార్టీ డిఎంకేకి ఒక రకమైన, అసలు బీజేపీ అంటే ఏంటి, తమిళనాడులో బీజేపీని ఎందుకు రానియరు మీరు, ఎన్ని రకాలుగా మీరు దోపిడీలు చేస్తారు, ఇంకా ఎన్ని రకాలుగా ఉత్తర భారతం దక్షిణ భారతం వివక్ష చూపించి మీ సొంత లాభం చూపించుకుంటారు, ఎన్ని సంవత్సరాలు మీరు కల్తీ మద్యం మీద వ్యాపారం చేస్తారు, ఇంకా ఎన్ని సంవత్సరాలు తమిళుల్ని మీరు మోసం చేస్తారు, ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు కేంద్రం ఇస్తున్న నిధుల్ని మీరు పక్కదారి పట్టించి ఏమీ తెలియకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలని ఇంకా అట్లాగే ఉంచి క్రిస్టియన్ అనే మతాన్ని వాడుకుంటూ ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు పబ్బం గడుపుకుంటారని మొట్టమొదట ప్రశ్నించిన వ్యక్తి అన్నామలై. అతను గవర్నర్, బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఎక్కడ హిందుత్వనే కాకుండా అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ హామీలు ఇస్తూ ముందుకడిగేశాడు. అందుకే లోక్సభ ఎన్నికల్లో ఎవరిని తమిళనాడులో అభ్యర్థులుగా నిలబెట్టాలి అంటే చాలా రిస్క్ తీసుకొని నా పేరు అనౌన్స్ చేయండి, నేను నుంచుంటాను, నేను పోటీ చేస్తాను అన్న వ్యక్తి అన్నామలై. అందుకే బీజేపీ విడుదల చేసిన తమిళనాడు అభ్యర్థుల్లో 9 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఆ 9 మంది అభ్యర్థుల్లో అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తమిళిసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ సౌత్, చెన్నై సెంట్రల్ నుంచి వినోద్ పి సెల్వం, వెల్లూరు షణ్ముగం, కృష్ణగిరి నరసింహన్, అలాగే పెరంబలూరు టిఆర్ పర్వీందర్, తొత్తుకుడి నైనార్ నాగేంద్రన్, కన్యాకుమారి రాధాకృష్ణన్. ఇది ఎలాంటి లిస్ట్ అంటే ఖచ్చితంగా మనం ఇందులో 4 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో మనం చూడబోతున్న ఫలితాలు కూడా ఇందులో ముఖ్యంగా మనం ముగ్గురు గురించి చెప్పాలి. తమిళిసై సౌందరరాజన్ మొట్టమొదట, ఆవిడ బీజేపీని 2014 అప్పుడు తమిళనాడులో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా పార్టీ గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత మళ్ళీ మనకి మురుగన్, ఆయన కూడా నెక్స్ట్ అన్నామలై. వీళ్ళు ముగ్గురు వల్ల తమిళనాడులో బీజేపీ చాలా ముందడిగేసింది. మనం డిఎంకేని ఢీకొట్టగలిగింది. బీజేపీకి తమిళనాడులో ఏమాత్రం సీట్లు వచ్చి ఎంత ఓట్ షేర్ వచ్చినా కూడా దానికి కారణం మాత్రం వీళ్ళు ముగ్గురే. అందులో ముఖ్యంగా అన్నామలై అయితే ఏఐడిఎంకేతో పొత్తు వద్దు, ఎవరు వద్దు, ఒంటరిగానే వెళ్దాం అని చెప్పి ఛాలెంజ్ చేసి ముందుకు వెళ్ళి ఈరోజు లోక్సభ బరిలో కూడా నుంచోబోతున్నాడు. అది ఛాలెంజ్ అతను స్వీకరించింది. చూడాలి మరి మన తమిళనాడు ప్రజలు అన్నామలైని లోక్సభకి పంపిస్తారా, లేదు 2026 ముఖ్యమంత్రిగానే చూద్దాం అనుకుంటున్నారు కొంతమంది అని ట్విట్టర్లో పెడుతున్నారు.
ఏ రకంగా తమిళనాడు ప్రజలు తీర్పిస్తారో మనం ఫలితాలు వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.